దేవుడు నడిపిస్తున్నాడు. ఆరోగ్యం ఇస్తూ, ఆయుష్యాలను ఇస్తూ, బలం ఇస్తూ, జ్ఞానం ఇస్తూ ఈ లోకంలో జీవింపజేస్తున్న దేవాది దేవుడికి మనం వందనాలు చెల్లిద్దామా, స్తుతులు చెల్లిద్దామా, దేవుడి నామాన్ని మహిమపరుచుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస కూడికలో దేవుడు మీతో మాట్లాడేలాగిన, ఈ శిలువ ధ్యానాల కూడికలలో దేవుడితో మాట్లాడేలాగిన, దేవుని మొట్టమొదటిగా కనపరిచేవాడుగా ఎంతో మన కోసం శ్రమపడిన యేసయ్య, శిలువ భారాన్ని మోసిన యేసయ్య, విజయాన్ని కలిసి అపవాదాన్ని ఓడించి మరణించి మనకి విజయించి తిరిగి లేచిన దేవుడు, మృత్యుంజయుడైన యేసు క్రీస్తు రక్షకుడిని మనం ఆరాధించుకుందాం. ఆరాధన ద్వారా దేవునికి మహిమను చెల్లిద్దా. మహిమ ఆయనకి మాత్రమే చెందేలాగా ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం దేవాది దేవునికి రుణస్థులమైనాం, రుణపడిన వారైనాం. మనం ఎందరూ కూడా ఒంటరిగానే ఉన్నాం, ఒంటరితనంతోనే మనము ఎంతో బాధపడుతూ ఉన్నాం. ఈ సమయంలో మన దేవుడు మాత్రం మనం విడవలేదు. ఆయన ఒక్కడే. ఈ లోకం విడిచిపెట్టినా, లోక బంధం విడిచిపెట్టినా, లోక స్నేహం విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, సొంత స్నేహితులు విడిచిపెట్టినా, సొంత రక్త సంబంధికులు విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నా, బయటికి నటించినా, లోపల ప్రేమ లేకపోయినా, నీ దేవుని మాత్రము శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడికి వందనాలు చెప్తామా. ఎంతో గొప్ప దేవుడు, చూడ మాట్లాడుతున్న దేవుడు, ఎరిగిన దేవుడు, ఎప్పుడు కంటికి రెప్పలా కొడుకగా నిద్రించగా కాపాడుతున్న దేవునికి మనము స్తుతి అర్పణ చేద్దామా. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు, ఒంటరిని కాదెన్నడు నా యేసయ్య, ఒంటరిని కాదెన్నడు. అందుకని పడదాము. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు, ఒంటరిని కాదెన్నడు నా యేసయ్య. కన్నీరు
యేసయ్యా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు. నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు. నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు. నీవే నా ఆధారము యేసయ్యా, నాకు ఆధారము. నీవు లేకపోతే నేనుండలేను, నీవు లేకపోతే నీ బ్రతకలేను. ఆధారము నీవయ్యా, ఆనందము నీవయ్యా, ఆధారము నీవయ్యా, ఆనందము నీవయ్యా. నాకు ఆధారము నీవయ్యా, నాకు ఆధారము నీవయ్యా, నాకు ఆధారము నీవయ్యా. యేసయ్యా నాకు ఆధారము నీవయ్యా. నా యేసయ్యా నాకు ఆధారము నీవయ్యా. తండ్రి నీవు లేని క్షణము నీవు బ్రతకడం చాలా కష్టమే. నీవు లేని జీవితం వ్యర్థము, వ్యర్థము, వ్యర్థమే. నీవు లేని జీవితం వ్యర్థమే. నా పాపం భరించిన ఓ నజరేయుడా, నన్ను కరుణించిన దయామయుడా, ఒక్కసారి చూడుమయ్యా నా వైపు, ఒక్కసారి చూడుమయ్యా నా వైపు. నీతో నడిచే భాగ్యము నాకివ్వుమా, నీతో నడిచు భాగ్యము నాకివ్వుమా. యేసయ్యా నన్ను ఆదుకో, యేసయ్యా, యేసయ్యా నన్ను ఆదుకో, యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నా కన్నీరు తుడిచిన వాడవు నీవేగా నా యేసయ్యా, తుడిచిన వాడవు నీవేగా నా యేసయ్యా. నిన్ను చూసే భాగ్యం నాకివ్వుమా, నిన్ను చూసే భాగ్యం నాకివ్వుమా, నిన్ను చూసే భాగ్యం నాకివ్వుమా, నిన్ను చూసే భాగ్యం నాకివ్వుమా. పరిశుద్ధుడా తండ్రి, ఇంత గొప్ప దేవుడివై నిన్ను నమ్ముకుని ఉండడం మా భాగ్యం ప్రభు. జీవిస్తున్న దేవుడు, జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు, బ్రతికిస్తూ పోషిస్తున్న దేవుడు, నీకంటే
కృపగల దేవుడు, జాలి కలిగిన దేవుడు, కరుణామయుడు, దయామయుడు అయినావు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఏనాడు విడవకుండా కాపాడుతూనే ఉన్నావు, మాట్లాడుతూనే ఉన్నావు, ఆదరిస్తూనే ఉన్నావు, అలరిస్తూనే ఉన్నావు, గద్దిస్తూనే ఉన్నావు, నేర్పిస్తూనే ఉన్నావు. ఈ లోకంలో ఎక్కడా లేనిది టీచింగ్ నీ దగ్గర ఉన్న ప్రభువా, నీ దగ్గర ఉంది. నువ్వు నేర్పిస్తున్నావు, గద్దిస్తున్నావు. భయభక్తులు కలిగి, జాలి కలిగి, మంచితనం కలిగి, శ్రేష్టత్వం కలిగి, దయ కలిగి ఈ లోకములు మీరే చేయండి, ప్రేమించండి వాళ్ళే నీ పొరుగు వారిని అని చెప్పిన దేవుడు ఏకైక నజరేయుడు నువ్వు ఒక్కడివే. నీ ప్రేమకు నేనేమివ్వగలను ప్రభువా, నీ మాటకు, నీ వాక్యములకు నేనేమివ్వగలను ప్రభువా. మేము ఒదిగి ఉన్నాము తండ్రి, తగ్గించుకొని ఉన్నాము తండ్రి. మమ్మల్ని ఆదరించవా, ఆహ్వానించవా, మా తప్పులు పొరపాట్లు క్షమించవా. ఏ మాత్రం పరిశుద్ధత లేని మమ్ములను పరిశుద్ధుడికి లోకానికి వచ్చి మా పాపాల నిమిత్తమే గాయపడి యేసయ్యా నీకు వందనాలు. నేను పాపిని ప్రభువా, ఘోర పాపిని, ఎడారిలో తిరుగుతున్న ఘోర బాతువలే జీవిస్తున్న చీకటి గలలో వెలుగుగా నా ఎదుకు వచ్చి నన్ను రక్షించిన నాదుడు నువ్వు ఒక్కడివే తండ్రి. ప్రేమించిన దేవుడు నువ్వు ఒక్కడివే. అందుకే నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నావు తండ్రి. మాలో తప్పులు మన్నించండి, పొరపాట్లు మన్నించండి. ఇదైనా మమ్మల్ని వాడుకోండి. వీళ్ళ ప్రార్థన శక్తితో పట్టుకుని నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకి, నీ పిల్లలకి, నీ దీనదాసుడిగా, నీ పేదదాసుడిగా, పాముడిగా ఉన్న నన్ను వాడుకొని నీ బిడ్డలకి నీ మాటను అందిస్తారని నమస్సు. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు. ఈ ఆరాధించిన ఆరాధన పాల్గొని ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి మీరు ఇంకా గంభీరమైన ఆరాధకులుగా నీవు వచ్చేసరికి మంచి పరిపూర్ణమైన ఆరాధకులుగా, నీ రాకడికి ఎత్తబడే ఆరాధకులుగా వచ్చి బలపరుస్తారని నమ్ముస్తుంది. యేసు క్రీస్తు నామముని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.